మాయ అయితే రౌడీల నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. ఇంతలో అదే రోడ్డు మీద రాజు, కావ్య అలా కారులో వెళ్తూ ఉంటారు. ఇక కావ్య అయితే మిర్రర్లో అక్కడ మాయ పరిగెడుతూ ఉండడం చూసి, ఏమండి ఒక్కసారి కారు ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో రాజు అయితే, ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. లేదండి ఒకసారి కారు ఆపండి, అదిగోండి మాయ పరిగెట్టుకుని వెళ్ళిపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో రాజు కారు ఆపి మాయ వైపు అయితే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇక కావ్య కూడా కారు దిగి అలా చూస్తుంది. ఇక మాయ వాళ్ళని కలిసి వాళ్ళైతే మాయని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళాక కావ్య ఇంట్లో వాళ్ళందరితో ఇలా అంటూ ఉంటుంది, ఇప్పుడు వినండి, ఈ మాయ అసలు నిజమేంటో చెప్తుంది. ఇంతవరకు అపార్థాలు చేసుకున్నారు, మాయ నిజం మొత్తం బయట పెడుతుంది ఇప్పుడు అని చెప్పి కావ్య అయితే అంటుంది. ఇక మాయ అయితే ఇలా అంటూ ఉంటుంది, అసలు ఇదంతా జరిగింది నా వల్లే, నాదే తప్పు అంతా, అతనిది ఏ తప్పు లేదు, సుభాష్ గారు చాలా మంచివారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అపర్ణ ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజ్, సుభాష్ వాళ్ళిద్దరి తప్పు లేదని వాళ్ళైతే తెలుసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.